ఈ బైబిల్ విషయంలో ఈ దర్శనం వచ్చింది మోషే కర్ర అన్నారు కదా, ఇది చిన్నది. ఇప్పటికీ దేవదాసయ్య గారి సమాధి మీద మట్టి తెచ్చుకొని తింటారు. దేవదాసయ్య గారి సమాధి ఉంది ఈ కాకాని తోటలో. అక్కడ ఏం చేస్తారు అంటే ఆ సమాధి మీద మట్టి తెచ్చుకుంటారు. ఆరోగ్య బాలేకపోతే తింటారు, మట్టిని తింటారు. పొలం మండపోతే నీళ్ళలో కలిపి ఇలా చల్లుతారు పొలం మీద, ఇంట్లో చల్లుకుంటారు. ఆ మట్టిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు పరిశుద్ధంగా. మరి మట్టి అయిపోతుంది కదా ఇంతమంది తీసుకుని వెళ్తే అని మీకు అనుమానం రావాలి వద్దా? అంతే కదా. మరి సమాధి మీద ఎంత మట్టి ఉంటుంది? కొంచెం ఉంటుంది కదా. అలా తలా పిడికి తీసుకుని వెళ్తే ఎంత ఉంటుంది? అయిపోతుంది కదా. కాబట్టి ఎప్పటికప్పుడు మట్టి తోలుతారు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మట్టి తోలుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పట్టుకుని వెళ్తున్నారు కాబట్టి. ఇక మోషే కర్ర గురించి మనం మాట్లాడుకునే ఉపయోగం ఏంటి? మట్టిని తింటున్నారు. దేవదాసయ్య గారు సమాధి మీద మట్టిని తింటున్నారు. ఇకపోతే మీరు యేసన్న గారు మరణించారా, ఆ యేసన్న గారి సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, సమాధి చుట్టూ మోకరించి ప్రార్థన చేస్తారు. ఇంత భ్రష్టత్వంతో పోల్చుకుంటే మోషే కర్ర దర్శనం ఒక లెక్క చెప్పండి. ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి బైబిల్ మిషన్లో. వాళ్ళు నమ్మేది ఏంటంటే దేవదాసయ్య గారు పగలంతా ఇక్కడ బోధ చేసేవాళ్ళంట భూమి మీద, రాత్రిపూట ఆయన నరకానికి వెళ్ళి స్వార్థ చెప్పేవాడంట. పగలంతా భూమి మీద బోధ చేసేవాడు ఆయన, రాత్రి కాగానే నిద్రపోయాడు కాదంట, నరకానికి వెళ్ళేవాడంట, పాతాళానికి వెళ్ళి అక్కడ స్వార్థ చేసేవాడంట. ఇంకో మాట ఏంటంటే నేను విన్నటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే బైబిల్ మిషన్ పాస్టర్ గారు చెప్పింది. ఎవరో ఆ వ్యక్తిని డేట్ అడిగారంట దేవదాసయ్య గారిని. దేవదాసయ్య గారు మీరు వచ్చి వాక్యం చెప్పాలని, సరేనని ఒప్పుకున్నాడంట. అయితే అదే సమయంలో ఒక 2 రోజుల తర్వాత ఇంకో వ్యక్తి ఫోన్ చేశాడు. మరి వచ్చి అడిగారు తెలియదు. అడగగానే ఈ వ్యక్తి అక్కడ ఆల్రెడీ నేను డేట్ ఇచ్చాను కదా, నేను రాలేను అని చెప్పబోతే వెంటనే యేసు అన్నాడంట, లేదు వస్తానని చెప్పి అన్నాడంట. తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి అడిగాడంట అదే రోజు అదే సమయానికి. ఈ వ్యక్తి రాను అని చెప్పబోయేటప్పుడు యేసు అన్నట్టు వద్దు వస్తానని చెప్పి అన్నట్ట. ఇలా 7 మందికి ఒకే టైంలో మీటింగ్ డేట్స్ ఇచ్చాడంట. 7 మందికి ఒకే రోజు ఒకే సమయానికి మీటింగ్స్ కి డేట్స్ ఇచ్చి ట్విస్ట్ ఏమనుకుంటున్నారు, అదే సమయానికి దేవదాసయ్య గారు రూపంలో 7 చోట్ల దేవదూతలు నిలబడి వాక్యం చెప్పారంట. ప్రతి చోటికి దేవదూతలు వెళ్తే అయిపోతుంది కదా. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇకపోతే ఇంకొక మాట విన్నాను నేను. ఒకసారి యేసన్న గారు చాలా బలహీనంగా ఉన్నాడంట. ఇక వాక్యం చెప్పాలి, ఆయన లేచి నిలబడి వాక్యం చెప్పాలి. ఇక లేచి నిలబడి వాక్యం చెప్పేదానికి సిద్ధపడుతున్నాడు. అలా సిద్ధపడుతూ పక్కన చూస్తే పక్కనే దేవదూతున్నాడంట. వెంటనే యేసన్న గారు అన్నట్ట, నీకేం పని ఇక్కడ, నువ్వెందుకు వచ్చావు అన్నట్ట. ఏదో ఇంట్లో పని మనిషి అంటావు లేదా తోటమాల అన్నట్టుగా, నీకే పని ఎందుకు వచ్చావంటే నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, నువ్వు కూర్చొని నేను చెప్తాను వాక్యం అన్నాడంట. అప్పుడు వెంటనే యేసన్న గారు గద్దించి, లేదు నా దేవుడి పని నేనే చేస్తా, నువ్వు వెళ్ళిపో, నేను ప్రకటిస్తా అని చెప్పి ఈయన బలవంతంగా మొండి కలిసి ఈయన చెప్పాడంట. ఇది ఒక హోసన్న మినిస్ట్రీ పాస్టర్ గారు చెప్తూ ఉంటే విన్నాను నేను.